ఆంజనేయ స్వామి వారికి జై. హనుమయ్య చరితము ఆనందభరితము, సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై. సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై. సుగ్రీవుని ఆజ్ఞ మేరకు స్వామి పాదమంటే శ్రీరామ దీవెనంది. సుగ్రీవుని ఆజ్ఞ మేరకు స్వామి పాదమంటే శ్రీరామ దీవెనంది. అంగదానలుడు నీలుడు జామవంద ధీరులతో వెడలను హనుమా. వాయువేగ మహావేగముతో దక్షిణ దిశగా కదిలే సీతమ్మ దాడకై. వాయువేగ మహావేగముతో దక్షిణ దిశగా కదిలే సీతమ్మ దాడకై. హనుమయ్య చరితము ఆనందభరితము, సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై. సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై. ఆ మహేంద్రగిరిపై వాలి మహాకాయమును దాల్చే అంజన సుతుడు. ఆ మహేంద్రగిరిపై వాలి మహాకాయమును దాల్చే అంజన సుతుడు. మహాసాగరం లంకించ లంకా దిశగా పయనించసాగే. అడ్డు వచ్చే సరస సింహికను హతమార్చి లంకిణిని మరి మార్చినాడు. అడ్డు వచ్చే సరస సింహికను హతమార్చి లంకిణిని మరి మార్చినాడు. హనుమయ్య చరితము ఆనందభరితము, సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై. సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై. రాత్రి వేళ రావణ లంకను సీతమ్మ జాడకై గాలించినాడు. రాత్రి వేళ రావణ లంకను సీతమ్మ జాడకై గాలించినాడు. అశోకవనిలో అమ్మను చూసి ఆనందముంది అంగుళీకమొసగే. శ్రీరాముని క్షేమాన్ని సీతమ్మకు తెలిపి శోకం విడవాపాడు. శ్రీరాముని క్షేమాన్ని సీతమ్మకు తెలిపి శోకం విడవాపాడు. హనుమయ్య చరితము ఆనందభరితము, సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై. సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను రామయ్య కార్యమై. అక్షయుని హతమార్చి ఇంద్రజిత్తు బ్రహ్మస్త్రానికి కట్టుబడినాడు. అక్షయుని హతమార్చి ఇంద్రజిత్తు బ్రహ్మస్త్రానికి కట్టుబడినాడు. రామదూతనని రావణునితో వివరించి లంకా పురి కాల్చినాడు. సీతమ్మ క్షేమవార్త రామునికి తెలిపి అభినందనలందాడు. సీతమ్మ క్షేమవార్తని రామునికి తెలిపి అభినందనలందాడు. హనుమయ్య చరితము ఆనందభరితము, సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలెను
రామయ్య కార్యమై సీతమ్మ అన్వేషణకై హనుమయ్య వెడలను రామయ్య కార్యమై